ఉన్నారా? ఏదో ఒక రకంగా ఏదో పని కల్పించుకొని ప్రార్థన ఎలా ఎగ్గొట్టాలని చూస్తూ ఉంటారు. నిజంగా ఆసక్తి కలిగిన ప్రజలు, పట్టుదల కలిగిన ప్రజలు, ప్రతిష్ఠ చేసుకున్న ప్రజలు దేవునితో వైరాగ్యం కలిగి బ్రతుకుతారండి. దేవునికి దగ్గరగా సమీపంగా బ్రతుకుతారు. ఈరోజు నీకు అలాంటి స్థితి లేదంటే కారణం ఏంటంటే నీవింకా లోకంలో ఉన్నావు. ప్రార్థనే మన జీవితాలకు ఆధారమైనది. ప్రార్థనే మన జీవితాలు రేపు పరలోకాలు. ప్రార్థనని పరిశుద్ధపరిచేది, ప్రార్థనని మహిమకరమైన పాత్రగా మలచేది, ప్రార్థనే నీ జీవితంలో అద్భుతాలు జరిగించేది, ప్రార్థనే పరిస్థితులను మార్చేది, ప్రార్థనే బ్రతుకులను మార్చేది, ప్రార్థనే నువ్వు ఊహించని సంగతులు, అద్భుతాలు ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతాయి. హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే